గొప్ప దేవా, సర్వశక్తివంతుడా, మా పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, అబ్రహామును మీరు పిలిచినప్పుడు మిమ్మల్ని ఎరగనటువంటి వాడిగా ఉన్నాడు. కానీ మీ మాటకు విధేయత చూపించి దేవా నీ వెంబడించేటువంటి మిమ్మల్ని వెంబడించిన వాడుగా ఉన్నాడు. మీరు ఎక్కడికైతే అతను వెళ్ళమన్నారో అక్కడికి వెళ్ళిన వాడుగా, ఎక్కడైతే నడవమన్నారో అక్కడ నడిచిన వాడుగా ఉన్నాడు. అన్ని కోణములలో మీకు విధేయత చూపించిన వాడుగా ఉన్నాడు. ప్రభా, తనకిచ్చిన వాగ్దానాలన్నీ కూడా మీరు నెరవేర్చినారు. ప్రభా, అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సజ్జనుడైనటువంటి దేవా, మాతో కూడా మీరు మాట్లాడుతున్నారు. మమ్మల్ని కూడా మీరు విధేయత చూపించమంటున్నారు. దేవా, నీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మా మీద కృమ్మరిస్తా అని చెప్తున్నారు. కాబట్టి ప్రియ ప్రభా, నీ వాక్యానుసారంగా అడుగులు వేయటానికి, మమ్మల్ని సరిచేయటానికి ఉదయకాల సమయంలో మీరు ఏ రీతిగా మాతో మాట్లాడతారో తెలియదు. నీ వాక్యాన్ని మీరు మాకు దయచేయండి. నీ వ్యతిరేక ఆత్మ ఇక్కడ ఎక్కడ నిలబడి చేయకుండా మీ ఆలయంలో నీ సన్నిధి ఆవరింపును మీరు మాకు దయచేసి మీరుగా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. లేవి కాండముల నుంచి 11వ అధ్యాయము చదవాలి. ఎవరైనా తీయండి. లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనం. నేను నీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మిమ్ములను మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడై ఉండుటకు ఐగుప్తు దేశముల నుంచి మిమ్మల్ని రప్పించినటువంటి యెహోవాను, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులుగా కావలెను. దేవుడు ఎలాంటి వాడైనా పరిశుద్ధుడు. అదే మీరు ఒక్కసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధత అనేటువంటిది ఒక్కసారి అంటలా. ఆయన పరిశుద్ధుడు అనేటువంటిది ఒక్కసారి అంటలా. మీరు చదవండి ఒకసారి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. 3 సార్లు చెప్తున్నాడు ఆయనకు. ఎలాంటి వాడు ఆయన? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రతిగానాలు జరుగుతున్నాయి ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఏమని? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కాబట్టి దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆయన పరిశుద్ధుడు. దేవుని యొక్క బిడ్డలుగా ఆయనను వెంబడించేటువంటి మనము కూడా పరిశుద్ధత కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. పరిశుద్ధత అనేటువంటిది, పవిత్రత అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకు మనం పరిశుద్ధులుగా ఉండాలంటే, మనము ఇతడు పవిత్రుడు, పరిశుద్ధుడు అని ఎవరో అంటామో, లేకపోతే మన సాటిస్ఫాక్షన్ కోసం మనం పవిత్రులుగా, పరిశుద్ధులుగా అవటం కాదు. ఇతను పరిశుద్ధుడు అని, లేదంటే ఇతను పవిత్రుడు అని, లేదంటే మన కోసము నేను పవిత్రుడిగా ఉన్నానని మనం చెప్పుకోవటం కోసము పవిత్రులుగా అవటం కాదు. పవిత్రుడైనటువంటి దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు పవిత్రుడుగా, పరిశుద్ధుడిగా మన యొక్క అంతరంగములో నివాసము చేయటానికి మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండటం కారణం ఏంటంటే, ఎందుకు అవ్వాలంటే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు హృదయం అనేటువంటి తలుపు దగ్గర తట్టినప్పుడు, మనం తలుపు తీసినప్పుడు మన హృదయంలో ఆయన నివాసము చేయటానికి తగినటువంటి పరిశుద్ధులుగా, పవిత్రులుగా మనము ఉండాలి. ఆ దేవుడు మన జీవితంలోకి ఆయన వచ్చి నివాసము మన జీవితంలో ఆయన నివాసమైన చేస్తారు. కాబట్టి మనము చేయనటువంటిది ఏంటంటే, ఆ తలుపు తెరిచినప్పుడు, కొట్టినప్పుడు దేవుని యొక్క వాక్యము బండ లాంటిది. వాక్యం ఎలాంటిది? బండ, సుత్తి లాంటిది. ఆ సుత్తితో బండ అంటే ఏమంటారు, స్ట్రాంగ్ అయిపోయినటువంటి కఠినమైనటువంటి మన హృదయాన్ని దేవుడు తట్టుతున్నప్పుడు, కొడుతున్నప్పుడు, అది మనము తెరిచినట్లయితే మన హృదయం ఎలా తయారవుతుంది? మెత్తని మాంస హృదయముగా అది తయారవుతుంది. చూడండి, అంతకుముందు కఠినముగా ఉంటాం మనం. అంతకుముందు కఠినముగా ఉంటాం. దేవుని యొక్క వాక్యం ఎరిగిన తర్వాత
దేవుడు మన హృదయంలో నివాసం చేయటం బిగించేసిన తర్వాత మనం ఎలా తయారవుతాం? మెత్తని మాంస హృదయం. మన జీవితంలో దయ కనపడుతుంది, కరుణ కనపడుతుంది, ఇతరులు ప్రేమిస్తాం, ఇతరుల పట్ల కరుణ గలటువంటి వారిగా మనము ఉంటాం. ఆ ప్రేమతత్వం అనేటువంటిది, క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమతత్వము మనలోకి అది వస్తుంది. ఎప్పుడు? హృదయము తెరిచినప్పుడు, ప్రభువారు మన హృదయంలోకి వచ్చినప్పుడు మనము కూడా ఆయన లాంటి స్వభావం కలిగినటువంటి వారుగానే ఉంటాం. కాబట్టి మనము ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆ ఉండాలంటే హృదయాన్ని తెరవాలి. పాపము మన జీవితంలో ఎదగకుండా దాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. పాపం ఎదగకుండా దాన్ని అరెస్ట్ చేయాలి. పాపం ఎదగకుండా కొంచెం బోన్సాయి మొక్కలు ఉంటాయి, దానికి ఏం చేస్తారు? వేరుని ఏదో కట్ చేస్తారు, ఎక్కడ టైట్ చేస్తారో ఇది చేస్తారు. చూడండి, అది ఎంత వచ్చినా 10 ఏళ్ళు వచ్చినా ఎంత ఉంటుంది? అది ఎంత ఉంటుంది? ఇంతే కనపడుతుంది. మన దగ్గర ఉన్నాయి చాలా మొక్కలు, చిన్న మొక్క కనపడుతుంది. ఎందుకని? దానికి కిందే కట్ చేసేసినారు. అది ఎదగకుండా మనం చేయాలి. తర్వాత చేయాల్సినటువంటిది ఏంటంటే ఆన్ని ఉన్నటువంటి వేరుని దాన్ని పూర్తిగా మనము తీసివేయాలి, రూట్ అవుట్ చేయాలి. విత్తనములు ఒక విత్తనం వేసిన తర్వాత అందులో వచ్చేస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, కింద రూట్ వేరు పెరుగుతూ ఉంటుంది. దాన్ని మనం కట్ చేసామనుకోండి, పైన ఏమవుతుంది? అది ఎండిపోయినట్టు ఉంటుంది. కొంతకాలం తర్వాత వర్షపు జల్లులు పడినప్పుడు ఏం జరుగుద్ది? మరలా చిగురు అనేటువంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పాపం అనేటువంటి దానిని, ఆ యొక్క పాపం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో సుమారు 400 పైగా వ్రాయబడింది. పాపం అనేటువంటిది 3 అక్షరాలు, కానీ దాని యొక్క పర్యవసానము, దాని కాన్సిక్వెన్సెస్ భయంకరం. మరణము ఓపెన్లోకి మనం తీసుకువెళ్తుంది. అది నరకపు లోతుల్లోకి అది తీసుకువెళ్తుంది. పాపం అనేటువంటిది 3 అక్షరాలు ఇంగ్లీష్లో చూసినా తెలుగులో చూసినా, కానీ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అది మనలోకి వచ్చిన తర్వాత, పాపము మన హృదయంలోకి వచ్చినప్పుడు, అది ఎదిగి పెరిగినప్పుడు ఏమవుతుంది? అది పరలోకాన్ని నుంచి మనల్ని తప్పించేది, నిత్యమైనటువంటి నరకానికి అది తీసుకెళ్ళి. ఎక్కడైతే పాపం ఉందో ప్రియమైన వారు అక్కడ శాంతి ఉండదో, సమాధానం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ పాపం అనేటువంటి దాన్ని మనం పూర్తిగా దాని విషయంలో మనం రిపెంట్ అవ్వాలి, పశ్చాత్తాపడాలి. పాపం అనేటువంటిది మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. మనం వ్యభిచారమే నేను చేయటం లేదు, లేదంటే వాడు వ్యభిచారం, లేదంటే వాడు నరహత్య చేసినాడు, వాడే పాపి, నరహత్య చేసిన వాడే పాపి, వ్యభిచరించిన వాడే పాపి, త్రాగుపోతే పాపి, సినిమా చేసినాడే పాపి అనుకుంటాం మనం. ఇప్పుడు అలాంటివి కాకుండా అందులోంచి బయటకు వస్తాం, మనం వ్యసనాల నుంచి బయటకు వస్తాం. కానీ మన జీవితంలో ఇంకా కొన్ని మన జీవితంలో అవి కనపడతాం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది కాల్సబలో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం సరి చేసుకోవాల్సినటువంటివి, దేవుని యొక్క బలలో మనం పాలు పంచుకోవాల్సినటువంటి మనం ఎక్కడ సరి చేసుకోవాలి, ఎందుట్లో సరి చేసుకోవాలి, అవి మనం చూసినట్లయితే కొన్ని మన జీవితంలో కనపడుతూ ఉంటాయి. అవిధేయత అనేటువంటిది మనకి కనపడుతుంది. విధేయత లేకపోవటం, ఒబీడియన్స్ అనేటువంటిది లేకుండా డిజొబీడియన్స్ అనేటువంటిది మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. అవిధేయత. విధేయత అంటే ఏంటి? అనగానే లేవటం, కూర్చో అనగానే కూర్చుంటాం, లేదు పడుకో అనగానే పడుకుంటాం. ఒక చిన్న కుర్రాడు ఆడుకుంటానికి వెళ్ళాడంట. ఆడుకుంటుంటే వాళ్ళ నాన్న తీసుకెళ్ళాడు. పెద్ద చెట్టు ఉంది, మామిడి చెట్టు, దాని కింద ఆడుకుంటున్నాడు. వాడు ఆడుకుంటున్నప్పుడు ఇంట్లో బాగా డిసిప్లిన్ చేసినటువంటి కుర్రాడు, బుడ్డాడు, ఆడికి 4 ఏళ్ళు. ఆడుకుంటున్నాడు. తండ్రి దూరంగా నిలబడ్డాడు. కానీ ఎవరిని చూస్తున్నాడు? ఈరోజు మనం రేపు ఏం చేస్తున్నాం? అరే నువ్వు ఆట ఆడుకోరంటున్నావు, మన ఫోన్లు మనం చూసుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో అవి లేవు, ఫోన్లు లేవు. తండ్రి ఏం చేశాడు? ఫోన్ చూడట్లా, కుమారుడిని చూస్తున్నాడు. కుమారుడు అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు, చక్కగా బాగా ఎగురుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. వెంటనే తండ్రి ఒక మాట అన్నాడు, అరే సెడౌన్ అన్నాడు. సెడౌన్ అనగానే నేనెందుకు సెడౌన్, నేను కూర్చోవాలి అన్నాడా? వెంటనే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత పూర్తిగా పడుకో అన్నాడు. మళ్ళీ ఇంకోసారి పడుకో అన్నాడు గట్టిగా. వెంటనే పడుకున్నాడు. పడుకున్న తర్వాత స్క్రాల్ అన్నాడు. అక్కడి నుంచి ఏమన్నాడు? స్క్రాల్. అక్కడి నుంచి పాకు అన్నాడు.
ఫాస్ట్గా పాక అన్నాడు. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత సెడౌన్ అన్నాడు, పడుకోమన్నాడు, పాకమన్నాడు. వాడు అలాగ కొద్దిగా ముందుకు వచ్చేపాటికి ఏది కనపడింది? వెనకాల పైన కొమ్మ నుంచి పాము కిందకి వెళ్ళాడు. అక్కడ డిజోబిడియన్స్ చూపించినట్టయితే ఏమయ్యేది? ఏయ్ నేనెందుకు రావాలి డాడీ, నువ్వేరా అన్నాడా? అంటే ఏం జరిగేది? ఘాటు పడిపోయేది. విధేయత అనేటువంటిది అలాంటిది. విధేయత అనేటువంటిది, లోబడతం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అవిధేయులుగా ఉండకూడదు మనం. ముఖ్యంగా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఒబీడియన్స్ అనేటువంటిది క్రైస్తవులకి చాలా ముఖ్యమైనటువంటిది. క్రీస్తు పోలి జీవించాలంటే, క్రీస్తుతో పాటు కాంటాక్ట్లో ఉండాలంటే దేవుని యొక్క వాక్యమునకు దేవునికును విధేయత అనేటువంటిది చూపించాలి. దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించాలి. చూడండి, అందుకనే దేవుని యొక్క వాక్యంలో విధేయత అనేటువంటిది, లోబడతం అనేటువంటి దాని గురించి 1 సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం చూడండి ఒకసారి. 1 సమూయేలు 15వ అధ్యాయము. సమూయేలు సౌలుతో అంటాడు, ఏమంటాడు చదవండి. 13 నుంచి చదవండి 21వ వచనం వరకు. సౌలు ఎక్కడివే అని అడిగాను. ఇరవై 22వ వచనం దగ్గర రామ. మళ్ళీ తర్వాత ఈ ప్యాసేజ్ మనకు తెలుసు. 22వ వచనం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒక గైకొంట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులను అర్పించడం వలన యెహోవా సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞలను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు, తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట అను పాపముతో మూర్ఖతను అగపరచు మాయా విగ్రహము గృహదేవతను పూజించడంతో యెహోవా ఆజ్ఞను విసర్జించదు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించును. చూడండి, మాట వినటం అనేటువంటిది శ్రేష్టం. అవిధేయులుగా ఉండకూడదు. విధేయత అనేటువంటిది చూపించాలి. విధేయత అనేటువంటిది క్రైస్తవులు నేర్చుకోవాలి. మాట వినటం, ఆజ్ఞకు లోబడతాం, దేవుని యొక్క వాక్యమునకు దేవునికి విధేయత చూపించే వారిగా మనం ఉండాలి. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. చాలాసార్లు మనకు తగినట్టుగా వాక్యాన్ని మరల్చుకుంటాం, తగినట్టుగా మనం దాన్ని తీసుకుంటూ ఉంటాం, తగినట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఉన్నట్టుగా మనం మాట్లాడాలి. దాని కాంటెక్స్ట్ ప్రకారం మాట్లాడాలి. ఏ సందర్భంలో దాన్ని చెప్పినారు, ఎక్కడ చెప్పినారు, ఎవరితో చెప్పినారు, ఆ సిచ్యువేషన్ ఏంటి. సౌలు దేవుని యొక్క మాట తను విననటువంటి వాడిగా లేడు. అక్కడ ఆ రాజు అనేటువంటి వాడిని దేవుడు ఏం చెప్పినాడు, వాళ్ళు పూర్తిగా నిర్మూలన చేసేయాలి, అక్కడ ఉన్నటువంటి వాటిని వేం తీసుకురాకూడదు అనేటువంటిది సౌలుతో సమూయేలు చెప్పినాడు. ఆ రీతిగా నువ్వు చేయాలని అతను ఆ రాజును తీసుకొచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగనే అక్కడ ఉన్నటువంటి గొర్రెలను గొడ్లను అక్కడ ఉన్నటువంటి తన ప్రజలటువంటి వారు తీసుకొచ్చినారు. ఎందుకు తీసుకొచ్చినారు? అక్కడ మనం చదివితే దేవుని కొరకే కదా అర్పించేది. చూడండి, దొంగతనం చేసి దేవునికి చందా ఇస్తారా ఎవరన్నా? మోసం చేసి దేవునికి చందా ఇస్తే దేవుడు తీసుకుంటాడా? కరప్టెడ్ పర్సన్గా ఉండి లంచం తీసుకుని, నేను ఫలానా చర్చిలో అన్నీ కూడా నేనే ఫ్యాన్లు బిగించాను, ఫలానా చర్చిలో 5-6 ఏసీలు బిగించాను, నేను ఎక్కడ తెచ్చాను నువ్వు డబ్బులు? వస్తూ ఉంటాయండి మాకు. ఎక్కడి నుంచి? కింద నుంచి, టేబుల్ కింద నుంచి వస్తాయండి కరప్టెడ్ మనీ. ఆ డబ్బులతో దేవునికి అప్పచెప్పారండి, నేను ఆ పని చేశాను, ఈ పని చేసి దేవుడు సంతోషిస్తాడా? ఇప్పుడు అలా దేవుడు సంతోషించే దేవుడు కాదు. దేవునికి ధనం అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. నీ హృదయం అనేటువంటిది ఇంపార్టెంట్. నీ విధేయత అనేటువంటిది ఇంపార్టెంట్. దేవుని వాక్యమునకు మనం ఎంత విధేయత చూపిస్తున్నాం అది దేవుడు చూస్తున్నాడు. అంతేగాని నువ్వు దేవునికి అవిధేయుడుగా ఉన్నట్లయితే, లంచము, మోసము, అక్రమము అలాంటి దానితో మనం దేవునికి ఖర్చు చేసినట్లయితే, దేవుని పనిలో మనం వాడినట్లయితే ఆ దీవెన మనము పొందుకో రాదు. అది మనకి. నువ్వు చేసేదే తప్పు పని, నువ్వు చేసేదే మోసం. దేవుడు అలాంటిది కోరుకునేటువంటి దేవుడు కాదు. సౌలు యొక్క హృదయము దేవునికి అర్పించాలనేటువంటి రీతిలో ఉన్నాడు.
దేవుడు చెప్పినాడు, ఏది తీసుకురాకూడదు నువ్వు. ఆకాంతో చెప్తాడు, ఏమంటాడు, ఆ యొక్క ఎరికో నుంచి ఏది కూడా మీరు పట్టుకోకూడదు, అందుట్లో వాటిని పూర్తిగా మీరు నాశనం చేసేయాలి, పూర్తిగా నాశనం చేసేయాలి. పూర్తిగా నాశనం చేయకుండా ఇంట్లో దాచుకున్నాడు అన్నాడు. పూర్తిగా నాశనం చేయకుండా ఇంట్లో దాచుకున్నాడు. ఎక్కడ దాచుకున్నాడు? గుడారంలో దాచుకున్నాడు. గొయ్యి తీసి గొయ్యిలో పెట్టాడు, చీట్లు వేసాడు. దొరికిందా దొరకలేదా? దేవుడు చెప్పాడా చెప్పలేదా? బయటపడకుండా ఉంటుందా? బయటపడకుండా ఉంటుందా? ఇవాళ కాకపోతే రేపు బయటపడుద్ది. ఇవాళ కాకపోతే రేపు తప్పు చేసినాడు ఎవడో. మనాడు చక్కగా పడుకున్నాడు, యోనా గారు నిద్రపోతున్నాడు. వేశారు. ఎవరి పేరు వచ్చింది? యోనా. భయం వేసింది వీళ్ళకి, వేస్తే ఏమవుద్దు అని. చెప్పాడు, ఏమయ్యా నేనే తప్పు చేశాను. ఏమన్నాడు? నేనే తప్పు చేశాను. ఆయన ఇటు వెళ్ళమంటే నేను ఇటు వెళ్తున్నా. ఎత్తి కింద అయింది. ఒప్పుకున్నాడు అట్లా, నేను తప్పు చేశాను, నేను దేవుడికి అబద్ధేయుడు అయ్యాను, ఈ రూట్ వెళ్ళమంటే ఈ రూట్ వెళ్తున్నాను, కాబట్టి నన్ను వేయండి పర్వాలేదు, నన్ను వెయ్యండి అనేటువంటి మాట అన్నాడు కాబట్టి, నేను తప్పు చేశాను అన్నాడు కాబట్టి దేవుడు అక్కడ తిమింగలాన్ని పెట్టినాడు. ఆ విధేయత చూపించినాడు అక్కడ. మరలా దేవునికి లోబడేటట్టు వాడుకున్నాడు. అందుకని మరలా దేవుడు అతనిని రివైవ్ చేసినాడు, అతన్ని మరలా బలపరిచినాడు, తన ఆత్మను అతని మీద కృమ్మరించినాడు. నినివే ప్రజలటువంటి వారి దగ్గరికి వెళ్ళినాడు, సువార్తను అందించినాడు. రిపెంట్ అవ్వండి, పశ్చాత్తాపడండి, మీ మీద ఉగ్రత రాబోతుంది. వెంటనే రాజు దగ్గర నుంచి పశువుల వరకు అందరూ కూడా రిపెంట్ అయినారు, పశ్చాత్తాపడినారు. తల మీద బూడిదే గోనెపట్ట ధరించుకున్న వారిగా, ఉపవాసం ప్రకటించిన వారిగా ఉన్నారు. దేవుని ఆత్మ దర్శించింది, లోబడేటట్టు వారుగా, పాపమును ఒప్పుకునేటట్టు వారుగా వాళ్ళు ఉన్నారు. ఇతను పాపమును ఒప్పుకున్నవాడుగా ఉన్నాడు. నేను తప్పు చేసినాను, నేను తప్పు చేసినాను. అది ఆ చివరి వరకు మనం దాన్ని దాచుకునేవారుగా మనం ఆకాం చేసేటటువంటిది అదే. చివరి వరకు పట్టుకుని 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 అప్పటి వరకు ఉండకూడదు. మనం దాన్ని కక్కేయాలి. కక్కి వేసినట్లయితే దేవుడు క్షమించి వదిలిపెట్టే దేవుడు. వచ్చేటువంటి ప్రళయాన్ని, వచ్చేటువంటి ఆ శాపాన్ని దేవుడు ఆపేటువంటి దేవుడు. ప్రియమైనవారా, దేవుని యొక్క బిడ్డలుగా మనం చేయవలసినటువంటిది ఏంటంటే విధేయత అనేటువంటిది, లోబడేటువంటి మనసు అనేటువంటిది. దేవునికి విధేయత, సౌలులో విధేయత అనేటువంటిది లేదు, కనపడతల్లా. అందుకని దేవుడు చెప్తున్నాడు, మాట వినుట శ్రేష్టము, ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. మనకు మనముగా దాన్ని టిల్ చేసుకోకూడదు, మనగా మనం అప్లై చేసుకోకూడదు. మనకు కావాల్సినటువంటి రీతిలో వాక్యాన్ని మనము మరల్చుకునేటువంటి వారుగా మనం ఉండకూడదు. సౌలు అక్కడ చేసినటువంటిది ఒక విధంగా చూసేటట్లయితే మంచిగానే కనపడుతుంది, దేవుని కొరకు బలు అనేటువంటిది కనపడుతుంది అక్కడ. కానీ అక్కడ మాట విననటువంటి వాడుగానే దేవుడు ఆ మాట చెప్పినాడు. నువ్వు వినాలి, నువ్వు తీసుకురావకూడదు అక్కడి నుంచి ఏది. రాజులెట్టి వారిని నువ్వు పూర్తిగా నాశనం చేయాలి, అది దేవుడు చెప్పినాడు. కానీ మనడు పట్టుకొచ్చినాడు, తనతో పాటు తను ఆ రీతిగా చేసినాడు. కాబట్టి తన జల్లు కూడా అక్కడ ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చినారు. దేవుని కొరకు అర్పించాలి అనేటువంటి రీతిలో వాళ్ళు అనుకున్నారు. దేవుడు మాట్లాడినాడు. ఒక్క పాయింట్ చిన్నదిగా కనపడుతుంది, చిన్నగా అతిక్రమం అనిపిస్తుంది మనకి. కాంప్రమైజ్ అయ్యేటువంటి రీతిలో ఉంటాం చిన్న చిన్న విషయాల్లో. అతిక్రమమును దాచువాడు వర్ధిల్లడు, దానిని విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని యొక్క దీవెన మన మీదకి వస్తుంది. అతిక్రమాన్ని మనం దాచుకునేటట్టు వారికి ఉండకూడదు, ఒప్పుకోవాలి, ఒప్పుకునేటట్టు వారుగా ఉండాలి. చూడండి, ఆకాను ఎంత తప్పు చేసినాడు, తన మీదకి వచ్చేసింది శాపం. తనతో ఆగిందా? ఎక్కడికి వెళ్ళిపోయింది? తరాలు కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మరొక ఆయన ఉన్నాడు, గెహజీ, తప్పు చేసినాడు. దేవుని సేవకుడు అన్నాడు, ఎలీషా, ఎక్కడికి వెళ్ళావా నువ్వు? అబ్బే
ఎక్కడికి వెళ్ళలేదు సార్, ఇక్కడే ఉన్నాను సార్. మనవాడు ఎక్కడికి వెళ్ళాడు? మంత్రి గారు వెనకాల వెళ్ళిపోయాడు, పరిగెత్తుకున్నాడు. ఆయన అడిగాడు ముందే. అడిగినప్పుడు ఏం చేయాలి? తీసుకోవాలి కదా. అక్కడ అప్పుడేం అనిపించలే. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు కదా, దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉంది కాబట్టి ఆ మనసు లేదు. ఎప్పుడైతే తన రూమ్లోకి వెళ్ళాడో అప్పుడు వచ్చేసింది దురాత్మ అతనిలోకి, ధనాశ వచ్చేసేసింది. దేవుని సేవకుడి దగ్గర ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని సంఘంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఉంటుంది, వాక్యం వింటున్నప్పుడు దేవుని సన్నిధి మనం దర్శిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే లోకంలోకి మనం వెళ్ళిపోతామో, ఎప్పుడైతే లోకస్తులైనటువంటి వారితో జారిపోతామో, అప్పుడు సైతానుడి యొక్క కుతంత్రాలు మన మీదకి వాడు వేస్తాడు, పన్నాగాలు వేస్తాడు. అందుకనే విజ్జోడుగా ఉండకూడదు. నీ వ్యాపారం ఎవరితో చేస్తున్నావు? నీ వివాహ విషయంలో ఎక్కడ అడుగులు వేస్తున్నావు? ఎలాంటి వారితో చేసుకోబోతున్నావు? చాలా ముఖ్యమైనటువంటిది. 2 ఎద్దులు కలవాలి, కరెక్ట్ అయినటువంటి హైట్లో ఉండాలి. లేకపోతే ఒకటి ఎత్తుకుంటుంది, ఒకటి పల్లంగా ఉంటుంది. కలవదు, అది పరిగెత్తలేవు, సరిగా సవారు చేయలేవు. కాబట్టి ఆ యొక్క జోడు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. విజ్జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతికి ఏం సాంగత్యం? బయలుజేములకును చీకటికిను చూడండి ఏమి పొత్తు, వెలుగుకును చీకటికిను ఏమి పొత్తు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క బిడ్డలుగా మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో దానికి విధేయత అనేటువంటిది చూపించాలి. దేవుడు చెప్పినాడు నోవాహుతో, కట్టవయా. ఎంతకాలం టైము? 120 సంవత్సరాలు కట్టాడు. ఎంత విధేయత చూడండి. మన బ్రతికే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మన జీవితం. మనవాడు ఎంతకాలం కట్టాడు? 120 సంవత్సరాలు కట్టాడు. ఎంత విధేయత. మధ్యలో కొన్నిసార్లు డౌట్లు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు అపనమ్మకాలు వస్తూ ఉంటాయి, కొంతమంది ద్వారా అపనమ్మకం వస్తూ ఉంటుంది, కొంతమంది మాటలను బట్టి మన విశ్వాసంలో డౌన్ అవుతూ ఉంటాం. కానీ నోవాహు ఎక్కడ వెనక తిరగలా. దేవుడు ఏవేవి కొలతలు ఇచ్చినాడో, ఏ డైమెన్షన్ ఏంటంటే తనకి ఇచ్చినాడో ఆ ప్రకారమే నోవాహు అన్నీ కూడా చేసిన వాడు. విధేయత అనేటువంటిది అది. అబ్రహాము ఉన్నాడు, అబ్రహాము కనిపెట్టాడు, విధేయత చూపించాడు. దేవుడు చెప్పినాడు. జెనసిస్ ఆదికాండం 12-13 అధ్యాయాలు మనం చూస్తాం. నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశ్రదించి వారిని ఆశ్రదిస్తాను, నిన్ను దూషించి వారిని, నీ హింసించి వారిని శపిస్తాను. చూడండి, దేవుడు అబ్రహాం విషయంలో చేసినాడు ఆ రీతిగా. నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఎలా చేస్తాను? ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణుల వాగా నీ యొక్క బిడ్డలు అయిపోతారు. అది దేవుడు అబ్రహాంతో చెప్పినాడు. ఈ రీతిగా నేను చెప్పిన మార్గంలో నడవయా, అంతే. ఓకే, నీ దేశమును ఏమన్నాడు అక్కడ దేవుడు అబ్రహాంతో? నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి, ఈ 3 చెప్పాడు. దేశము, నీ బంధువులు, నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు బయలుదేరు. అక్కడ బయలుదేరి నువ్వు రా. వెంటనే అబ్రహాం ఏం చేసినాడు? విధేయత, లోబడేటట్టు వాడుగా ఉన్నాడు. అలాంటి విధేయత చూపించేటట్టు వారుగా మనము మత్తయి సువార్త 21వ అధ్యాయం చూడండి ఒకసారి, 28-32 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము. పోనని ఉత్తరం ఇచ్చాను కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అయ్యా పోదునన్నాడు కానీ పోలేదు. ఒకడేమన్నాడు? పోనన్నాడు కానీ పోయాడు. రెండోవాడు పోతానన్నాడు కానీ వెళ్ళలేదు. ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని, ఎవరు తండ్రికి ఇష్టానుసారంగా చేశారు? మొదటివాడు. అలాగున మనము ఉండేవారుగా మనము ఉండాలి. లోబడతాం అనేటువంటిది అది, లోబడేటట్టు వారుగా మనము. అలాగనే మన జీవితంలో ప్రియమైన వారు మొదటిగా మనం లోబడేటట్టు వారుగా దేవుని వాక్యానికి లోబడాలి. రెండవది ఏంటంటే, మనము
ఇతరులు ఎట్టి వారనే ఒకరినొకరము. యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి, 31 నుంచి 35 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయము. పదమూడవ అధ్యాయమేనా? 28 నుంచి 32 వచనాలు. ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళుదును అక్కడికి మీరు రాలేని యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనే చెప్తున్నాను. 34వ వచనం చదవండి ఒకసారి. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకోవాలి. చూడండి, ఇక్కడ ఒకరినొకరము ప్రేమించేటువంటి విధానం అనేటువంటిది క్రైస్తవులకు కావాలి. మనం ఎక్కడైతే నివాసం చేస్తున్నామో అక్కడ మనకు తారతమ్యాలు ఉండకూడదు. చూడండి, మనం ఒక్కొక్కసారి కొన్నిసార్లు మనం కొంతమంది వ్యక్తులు తృణీకరించబడినటువంటి వారు కనపడతారు. వాళ్ళ ధనాన్ని బట్టి, వారి యొక్క పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి స్టేటస్ని బట్టి, వారి జీవితాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి కొంతమందిని తృణీకరించేవారుగా కనపడతారు. రిజెక్టెడ్ పీపుల్గా కనపడతా ఉంటారు కొన్నిసార్లు. కానీ క్రీస్తులో మనం చూసినట్లయితే, క్రీస్తులోకి మనం వచ్చినప్పుడు మనం అందరినీ కూడా ప్రేమించేటట్టు వారిగానే మనము ఉండాలి. అందరినీ ప్రేమించే వారికి ఉండాలి. చాలాసార్లు చాలామంది సరిగ్గా చదవకపోతే స్కూల్లో డిగ్రేడ్ చేసేవారికి ఉంటారు. ఎవరో ఆ పెద్ద వ్యక్తి గుర్తులేదు, కానీ ఆ వ్యక్తి గురించి స్కూల్లో టీచర్ ఇదే రాసిందంట. ఐన్స్టైన్ అనుకున్నా, ఐన్స్టైన్ ఆయన గురించి ఒక పేపర్లో రాసిచ్చిందంట. ఆల్బర్ట్ థామస్ కదా, ఎవరో ఒక పెద్ద ఆయన గురించి థామస్. ఏంటి, దేనికి వీడు పనికిరాడు, దీన్ని తీసుకెళ్ళిపో, వీడికి కావాలనే రీతిలో బయటకు పంపించాలనే రీతిలో రాసిచ్చింది. తీసుకెళ్ళి మనాడు చక్కగా మడత పెట్టి తల్లికి ఇచ్చాడు. తల్లి ఏం చేసింది? నువ్వు పనికిరాడు అని తోచేసిందా? ఏం చెప్పింది? నీకు సరైనటువంటి స్కూల్ కాదంటారు, అది నీకు మంచి స్కూల్ కావాలి అని తనని ఎంకరేజ్ చేసింది. మంచి మాటలు చెప్పింది, డిగ్రేడ్ చేయలా, తనని ఎంకరేజ్ చేసింది. తను స్కూల్లో తృణీకరించబడిన వాడుగా ఉన్నాడు, రిజెక్టెడ్ వన్గా కనపడుతున్నాడు. టీచరే త్రోసేసింది. కానీ తల్లి యొక్క మాటలు, తల్లి తనను ఎంకరేజ్ చేసింది, తల్లి ప్రేమించింది, దాన్ని చక్కగా దాచుకుంది లోన. ఈలోపు మనాడు కనుక్కోవాల్సిన అన్నీ కనేసుకున్నాడు. ఏమేమి కనుక్కోవాలో అన్నీ కనుక్కున్నాడు. చివరిలో ఇంటి దగ్గరికి వెళ్ళి తల్లి యొక్క డైరీ తీసి చూస్తే అక్కడ కనపడింది, ఆ పేపర్ కనపడింది. ఏంటి ఆ పేపర్? మనాడు బాలుడుగా ఉన్నప్పుడు టీచర్ రాసినటువంటి ఆ లెటర్. వీడు వేస్ట్ ఫెలో, వీడుంటే మా స్కూల్ అంతా పాడైపోద్ది, శుద్ధ పప్పు వీడు, దేనికి పనికిరాడు అనేటువంటి మాటలతో ఉన్నటువంటి లెటర్. అప్పుడు అనుకున్నాడు, ఎస్, నా తల్లిని బట్టి కదా, నా తల్లి ప్రేమను బట్టి కదా, నా తల్లి నన్ను ఎంకరేజ్ చేసే విధానం కదా ఇలాగున్నది. సరే, ఎంకరేజ్ చేసేవారికి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించేవారిగా మనం ఉండాలి. డిగ్రేడ్ చేసేవారికి ఉండకూడదు. వర్క్ ప్లేస్లో డిగ్రేడ్ చేస్తారు, వీడికి పని ఏం రాదంటారు. ఒక్కొక్కరు ఒక టాలెంట్ ఉంటుంది, దేవుడు ఒక్కొక్కరు ఒక టాలెంట్ ఇస్తాడు. కొందరు పాటలు పాడే వాళ్ళకు ఉంటారు, మ్యూజిక్ వేసే వాళ్ళకు ఉంటారు, కొంతమంది ఇతరులు నడిపించేవారికి ఉంటారు, కొంతమంది ఎంకరేజ్ చేసేవారికి ఉంటారు, ప్రార్థన చేసేవారికి ఉంటారు, బలపరిచేవారికి ఉంటారు. అనేక కోణాల్లో అనేక రీతిలుగా దేవుడు జనాలను ఏర్పరిచినాడు. ఎవ్వరు ఒకరి మనసు ఒకరిలాగా ఉండదు. ప్రియమైన వాళ్ళారా, మనలో మన పర్సనాలిటీస్లో చాలా తేడాలు ఉంటాయి. మన చేతిలో ఉన్నటువంటి ఇవేంటి ఫింగర్ ప్రింట్స్, ఒకరికి ఉండాలి, ఒకరికి ఉండవు కదా. ఒకరు పోని వాళ్ళు ఒకళ్ళు ఉండొచ్చు, కానీ ఈ ఫింగర్ ప్రింట్స్ మాత్రము ఒకళ్ళు ఉండవు. దేవుడు అలాగూ తయారు చేసినాడు. దేవుని యొక్క శక్తి అలాంటిది, దేవుని యొక్క గొప్పతనం అలాంటిది. కాబట్టి రిజెక్టెడ్ పీపుల్గా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే లేదంటే సంఘంలో కూడా కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో ఫ్రంట్ చైర్లు వేస్తారు. ఎవరికి? ఇలా వేస్తే
మంచి పట్టు చీరలు ధరించుకుని వచ్చారనుకోండి, రెండు అమ్మగారు రెండు అమ్మగారు. కొన్ని సంఘాలలో అలా ఉంటుంది, తేడాలు చూపిస్తూ ఉంటారు. మన ఆంటీ గారు మంచి పట్టు చీర కట్టుకొచ్చారు. పట్టు చీర కట్టుకొచ్చిన వాళ్ళు ఏం చేయాలి? మొదటి లైన్ సోఫాల్లో. ఎందుకు? దీనికోసం. ఎందుకు? దానికోసం, నిద్రపోవటం కోసం. ఆ వ్యత్యాసం అనేటువంటిది ఉండకూడదు సంఘాలలో. క్రీస్తులో ఉండేటువంటి మనందరము కూడా సమానము. కాబట్టి ఒకరినొకరు మనం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. ఆనాటికి బోధం లేకున్నప్పుడు మీలో ఎవడైనా శరీరంలో కావాల్సిన ఇయ్యక సమాధానముగా వెళ్ళి చలి కాచుకుంటే తృప్తి పొందుడి చెప్పిన ఏమీ ప్రయోజనము. అంటే పట్టించుకునేటట్టు వారుగా, ప్రేమను చూపించేటట్టు వారుగా మనం కనపడాలి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనలో పార్షియాలిటీ ఉండకూడదు. కొన్ని కుటుంబాల్లో బిడ్డల విషయంలో పార్షియాలిటీ చూపిస్తూ ఉంటారు. నాలాగా ఉంది, నాలాగా రుచులు ఈమెకి ఇష్టం, నాలాంటి ముక్కు, నాలాంటి చెవులు, మమ్మలాగా ఉంటుంది, మా నాన్నలాగా ఉంటుంది, ఆడైతే మా అత్తగారులాగా ఉంటాడు, మా అబ్బాయి అయితే మా మామగారులాగా ఉంటాడు. అందుకని ఎక్కదు కొంతమందికి. ఆ డిస్క్రిమినేషన్ అనేటువంటిది, ఆ వ్యత్యాసం కనపరచడం అనేటువంటిది ప్రిమిటి వల్ల మన జీవితాల్లో కనపడకూడదు. ప్రేమ అనేటువంటిది చూపించాలి. చూడండి, ఆ దినాల్లో సమరయులు అనేటువంటి వారు, సమరయ స్త్రీ జీవితాన్ని మనం చూసినట్లయితే ఎలాంటిది? ఆమె అనేక మందిని పాడు చేసింది. ఎంతమంది భర్తలు ఉన్నారు ఆమెకి? 5 భర్తలు. కానీ యేసుప్రభువు వారు ఎవరి కోసం వెయిట్ చేశారు అక్కడ? ఆ సమరయ స్త్రీ కోసమే. వీడు పాపి, వీడు దోషి, వీడు క్రిమినల్, ఎందుకు ఖైదీలకు సువార్త తీసుకువెళ్తున్నారు? వాడు పాపి, వాడు దోషి, వాడు దుర్మార్గుడు అనడానికి అని చెప్పి ఊరుకోవచ్చు కదా. యేసుప్రభువు వారు ఎవరి కోసం వచ్చాడు? ఆ పాపి కోసమే వచ్చాడు, ఆ క్రిమినల్ కోసమే వచ్చాడు, ఆ జైల్లో ఉన్న వాళ్ళకు వచ్చాడు, ఆ పాపంలో ఉండేటటువంటి వారికి వచ్చాడు. దేవుని యొక్క బిడ్డలుగా మనలో ఆ డిస్క్రిమినేషన్ అనేటువంటిది, రిజెక్టెడ్ పీపుల్గా ఎవరిని మనం చూసేటట్టు వారిగా మనము ఉండకూడదు. మనం ఎప్పుడైతే ఇలాగ ఒకరినొకరు ప్రేమించేవారిగా, ఒకరినొకరు యాక్సెప్ట్ చేసేటట్టు వారిగా ఉంటామో అప్పుడు మన జీవితంలో ఆ హీలింగ్ అనేటువంటిది కనపడుతుంది, స్వస్థత అనేటువంటిది కనపడుతుంది, యాక్సెప్ట్ అలాగనే యూనిటీ అనేటువంటిది వస్తుంది మనలో. మన యొక్క రిలేషన్షిప్స్ అనేటువంటివి గ్రోత్ కనపడుతుంది. ఒకరినొకరు కలిసేవారిగా ఉంటాం, ప్రేమ చూపించేవారిగా ఉంటాం, యూనిటీ అనేటువంటిది కనపడుతుంది. అందరిని మనం యాక్సెప్ట్ చేసేటట్టు వారిగా ఉండాలి. క్రైస్తవ్యం అంటే, క్రీస్తుని వెంబడించడం అంటే, క్రీస్తు పోలి నడుచుకోవడం అంటే, క్రీస్తు ఏ రీతిగా పాపాతులటువంటి వారి కొరకు, తృణీకరించబడేటువంటి వారకు, పాడైపోయినటువంటి తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల కోసం యేసుప్రభువు వారు వెళ్ళినారో అలాగనే మనం కూడా అలాంటి వారి కొరకు ప్రయాసపడేటటువంటి వారిగా మనము, అలాగనే మనం చూసినట్టయితే దేవుని యొక్క బిడ్డలుగా గల్తీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. చదవండి ఒకసారి. చిక్కుకొనేడలా అట్టి వారిని మంచి దారిలోకి తీసుకొని రావాలను. తర్వాత వాకని భారములను కూడా భరించి ఎలాగో క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. తర్వాత ఎవడైనా వట్టివాడయుండి ఎన్నికైన వాడని ఎంచుకొని ఎడలా మోసపరుచుకొనను. ప్రతివాడును తాను చేయ పని పరీక్షను చూచుకొనవలెను. ఇతరుల బట్టి కాక తనను బట్టి అతనికి. ప్రతివాడును తన బరువు తానే. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనంలో ఏం కనపడుతుంది? ఒకని భారములు
ఒకడు భరించాలి. చివరి వచనంలో ఏం కనపడుతుంది? 6వ వచనంలో ప్రతివాడును తన బరువు తానే. ముందేం కనపడుతుంది? ఒకని భారాన్ని ఒకడు. చూడండి, ఇక్కడ భారము అనేటువంటిది ఒకటి, బరువు అనేటువంటిది ఒకటి. ఇక్కడ తేడా ఏంటంటే లోడ్ అనేటువంటిది ఒకటి అనమాట. భారం అనేటువంటిది లోడ్ లాంటిది. బరువు అనేటువంటిది, భారం అనేటువంటిది ఏంటంటే, సపోజు మనకు తెలిసి కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. సో మనం వెళ్తూ ఉన్నాం, దారిలో వెళ్తున్నాం, అక్కడ మూట ఉంది. ఆ మూటను మనం ఏం చేస్తాం? మినువుల మూట కదా, కావాల్సి వస్తుంది కదా, తీసుకుని మనం భుజాల మీద పెట్టుకెళ్తాం. అదొక బరువు అనమాట. అలా కాకుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు దారిలో అలా స్లోగా నడిచినప్పుడు చెట్టు మీద నుంచి ఒక ఏమంటాం, చిన్న బుట్ట పడింది ఫర్ ఎగ్జాంపుల్. ఆ బుట్టలో కొన్ని ఆకులు ఉన్నాయి, అనుకోకుండా మన మీద పడింది. అదొక భారం అనమాట. అనుకోకుండా వచ్చేటువంటిది, మన ద్వారా మనకు మన చేతులు మన క్రియల ద్వారా వచ్చేటువంటిది. కొన్నిసార్లు మనం అక్కడ ఉన్నదాన్ని మన మీద పెట్టుకుంటాం, అదే ఒకటి. అది లోడ్ అనమాట, అది భారం. మనం కింద దాన్ని మనం నెత్తి మీద పెట్టుకుంటాం, అదొకటి. అలా కాకుండా అనుకోని రీతిగా, లేదంటే ఎవరో మన మీద వేయటం అనేటువంటిది, లేదంటే మనము వెళతా ఉండగా అనుకోని రీతిగా చెట్టును కొట్టామనుకోండి, ఆ చెట్టు కొమ్మ విరిగి మన మీద పడింది అనుకోండి, మన చేతులారా మనం చేసుకునేటువంటిది. లేదా మనం చెట్టు కింద ఉన్నప్పుడు ఎవడో ఆ కొమ్మను కొట్టాడు అనుకోండి, వాడి ద్వారా మన మీద ఆ భారం పడినట్లు. అర్థమైందని నేను చెప్పింది? మనంతటా మనం ఎత్తుకునేటువంటిది, తీసుకుని మన మీద పెట్టుకునేటువంటిది ఒకటి, అనుకోని రీతిలో అది మన మీద పడేటువంటిది. అనేక రకాలుగా అది పడతా ఉంటాయి మన జీవితంలో. మన చేతులారా చేసుకుంటూ ఉంటాం, అది నెత్తి మీద భారం పెట్టుకుంటూ ఉంటాం. కొంతమంది మన మీద ఆ భారాన్ని వేస్తూ ఉంటారు అనుకోని రీతిలో. ఆ టైంలో మనం చాలా బాధల్లోకి వెళ్ళిపోతాం. అనుకునే రీతిలో నిందలు మన మీదకి వస్తూ ఉంటుంది, అపనిందలు మన మీద వేస్తూ ఉంటారు. ఇవి భారములు లాంటివి అన్నమాట. వీటిని విషయంలో ఎవరైతే ఇలాగ కృంగుతున్నారో వారి విషయంలో దేవుడు చెప్పేటది ఏంటంటే, ఏం చెప్పారు ఇక్కడ? ఒకరి భారంలో ఒకడు పంచుకోవాలి. పంచుకునేటువంటి వారుగా మనం ఉండాలి. భారమును ఒక పని చేస్తూ ఉన్నారు కూడా, సపోజ్ ఆ పని అప్పచెప్పినారు, మనము కలిసి దాన్ని చేసేటటువంటి వారుగా ఉండాలి. ఆ పని మనం చేయాలి. మోజేసు ఉన్నాడు, దేవుడు చెప్పినాడు, ఎల్లవయ్యా నువ్వు విడిపించాలి. నాకు రాదుగా అంటున్నాడు. మన రాట్ల నువ్వు నాలుక సరిగా లేదు. డోంట్ వరీ మ్యాన్, వెనకాల ఎవరున్నారు? ఆరోన్ పంపిస్తున్నాను. నీకు ముందుగా అతను వెళ్ళి మాట్లాడతాడు. నీకున్నటువంటి భారాన్ని అతను మోస్తాడు. నీకు అప్పచెప్పినటువంటి దానిలో అతను బేరు చేస్తాడు దాన్ని. అర్థమైందని నేను చెప్పింది ఇక్కడ. అతను అప్పచెప్పినటువంటి దేవునికి పనిలో మనము కలిసి నడిచేటప్పుడు, అది వచ్చినప్పుడు దాన్ని మనము కలిసి దాన్ని మోసేవారిగా, అనుకోని రీతిలో మన మీద పడినప్పుడు దాన్ని మనం కలిసి దాన్ని బేరు చేసేటట్టు వారిగా, అది ఇక్కడ నేర్చుకోవాలనేటువంటిది. భారమును మోసేటట్టు వారిగా మనము ఉండాలి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళ చూడండి, ఎర్లీ చర్చిలో కూడా ఆ పేదరికం అనేటువంటిది అలాగనే వచ్చేసింది. చాలామందిలో పేదరికం ఉంది. అనేక మంది సమస్యలతో ఉండేటట్టు వారికి ఉన్నారు. మొదటి సంఘము అప్పుడు అందరూ చర్చ అంతా కూడా ఏం చేసింది? వారికి ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఎక్కడ తీసుకొచ్చారు? శిష్యుల యొక్క పాదాలు పెట్టారు. శిష్యులు ఏం చేశారు? నీవు తీసుకో, ఇది నేను తీసుకుంటాను, ఈ గొలుసు, ఈ డబ్బులు నువ్వు తీసుకో, ఈ బంగారం నువ్వు తీసుకో అన్నారా శిష్యులు? ఏం చేశారు? నీకే సమస్య? కమ్ ఇది తీసుకెళ్ళు. నీకే సమస్య? రా ఇది తీసుకెళ్ళు. ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా అదే పని వాళ్ళకి. ఒకరి భారములు ఒకళ్ళు, వారికి ఉన్నటువంటి ఆ భారం వచ్చింది. ఎవరి నుంచి వచ్చింది ఆ భారం? వారి సమస్యలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, ఆటంకాలు ఉన్నారు. మరొకరి ద్వారా ఇబ్బంది వచ్చింది వారికి. సంఘం ఆ రీతిగా కలిసినటువంటి వారుగా వాళ్ళు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం చేసేటటువంటిది ఏంటంటే, పిరమిడ్ వరడ ఎవరైతే భారముల్లో ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నటువంటి వాటిలో ఎవరైతే మోస్తున్నటువంటి వారికి ఉన్నారో, పిరమిడ్ వరడ వాటన్నింటినీ కూడా మనము దేవుని యొక్క బిడ్డలుగా మనము కూడా క్రీస్తులో నడిస్తే, క్రీస్తు బిడ్డలకు ఉండేటట్టు మనము వాటిని మనం పంచుకునేటట్టు వారిగా మనము ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనం చేయాల్సినది ఏంటంటే, వారిని క్రీస్తు వైపు నడిపించేవారిగా. ఎవరైతే భారాలు ఉన్నాయో వారిని క్రీస్తు వైపు నడిపించాలి. క్రీస్తు ఏం చేస్తున్నారు? మత్తయి సువార్త 28వ అధ్యాయము
11వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. 11వ అధ్యాయము 28వ వచనం. సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతిని కలుగు చేస్తారు. ఎవరైతే భారాలతో ఉండారో ఏం చేయాలి? మనం ఈ ప్రభు దగ్గరికి ఒక చర్చ్ మెంబర్స్గా, క్రీస్తు సంఘమునకు శిరస్సు, మనం అందుట్లో అవయవాలకు ఉండేటువంటి మనము ఒకరినొకరు. చూడండి, ఇక్కడ నొప్పి వస్తే, ఇక్కడ దెబ్బ తగిలితే నోరేమంటది? నాకేం తగలలేదు అంటదా నోరు? ఏమంటది? చిన్న గోరు కట్ అయితే ఏమవుతుంది? లోనకి వెళ్ళింది అనుకోండి చర్మంలోకి, నాకేం అవలా అంటదా? ఏమంటది? అంటది. ఎందుకు ఆ బాధ? వెళ్ళిపోయింది. సంఘము కూడా అలా ఉండాలి, భారాలు పంచుకునేటట్టు వారిగా మనము ఉండాలి. సంఘము ఆ రీతిగా ఎదిగేటట్టు వారిగా. అలాగనే ప్రియమటి వాళ్ళారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుంచి 48 వచ్చినాను చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. అయిపోయిందా? కుమారులు ఎడునట్లు ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అనీతిమంతుల మీద వర్షము కురిపించున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించినలా మీకేమి? సుంకలు కూడా అలాగే చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనము చేసినలా మీరు ఎక్కువ చేర్చున్నదేంటి? అన్యజనులకు అలా చేర్చున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మీరును. దీని యొక్క అర్థం ఏంటంటే, మనం సమాధానం కలిగేట వారిగా మనం అందరితో సమాధానం, పీస్ మేకర్స్. సైతానుడు సమాధానాన్ని ఏం చేస్తుంది? దొంగిలిచ్చేస్తుంది. సైతానుడు సమాధానం దొంగిలిస్తుంది, ఏదో కోణంలో వస్తుంది. ప్రియమేటి వల్ల చక్కగా ప్రార్థన చేసుకుందాం అనుకున్నావా, డిస్టర్బెన్స్ కలిగింది. అబ్బా బాగుంది కదా, మా ఆవిడ మారు మనసు పొంది, నేను మారు మనసు పొందాం, చక్కగా మా బిడ్డలు మారు మనసు పొందారు, అందరం చర్చికి వెళ్తున్నాం కదా, చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాం కదా, దేవుని బిడ్డలకు అడుగులు వేస్తున్నాం కదా, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నాం కదా, ఎంత సంతోషం ఉంది, సమాధానం దేవుడు ఇచ్చాడు మనకి, ప్రభువా నీకు వందనాలు అనేటువంటి రీతిలో మనం సంతోషం ఉన్న టైంలో ఎక్కడో వచ్చేస్తాడు, చిన్నగా వస్తాడు. అలా వచ్చేసి మన హృదయంలో ఉండేటువంటి సమాధానం, మన గృహంలో ఉండేటువంటి సమాధానం వాడు దొంగిలిచ్చేస్తాడు, సైతానుడు దొంగిలిచ్చేస్తాడు. అందుకనే ప్రియమైన వారా, మారు మనసు అనేటువంటిది చాలా ముఖ్య. విధానాల్లో చాలామంది మారు మనసు పొందనటువంటి వారిగా ఉంటున్నారు. మారు మనసు పొందామని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ జీవితంలో ఇంకా మార్పు అనేటువంటిది ఉంటల్లా. మార్పు అనేటువంటిది కలిగేటట్టు వారుగా మనం ఉండాలి. దేవుని యొక్క బిడ్డలుగా మారు మనసు లేనటువంటి వారు. మన సహోదరుడు చెప్తున్నాడు, ఎంత చక్కగా ఉన్నావన్నా, ఎంత హాయిగా ఉన్నావు. చూడండి, అలాగున అసమాధానము వచ్చేసేసింది. చిన్న విషయాల్లో గొడుగుడు సరుగుడు అంట. ఇంట్లో చిన్న విషయాల్లో సొంత తల్లిదండ్రులే, అత్తలో మామలే గొడుగుడు వచ్చేసింది, సరుగుడు వచ్చేసింది. చక్కగా అందరితో సమాధానం ఉండాలి, మాదిరిగా కనపడాలి, నేను ప్రేమించాలి, నేను మా మరదలను ప్రేమించాలి, మా తోడలుని ప్రేమించాలి, మా బావగారిని ప్రేమించాలి, ఆ అన్యులు వాళ్ళు దేవుడిని ఎరగలేదు, క్రీస్తు ప్రేమను చూపించాలి నేను అని నేను ఉంటుంటే, అలా నేను భక్తి చేస్తుంటే, అలా నేను ఇన్వైట్ చేస్తుంటే, అసమాధానం అనేటువంటిది మా సొంత తల్లి ద్వారా వచ్చేస్తుంది. అసమాధానం వచ్చేస్తుంది గృహంలో, అసమాధానం మా తండ్రి ద్వారానే అసమాధానం, మా తల్లి ద్వారానే అసమాధానం. ఓర్చుకోలేటువంటి విధానం, ఇతరులతో శాంతిగా సమాధానంగా ఉంటే ఓర్చుకోలేదంట ఆవిడ, అతను ఓర్చుకోలేడండి. ఇంకేముండదు గృహంలో, అన్నీ ఉన్నాయి మా జీవితంలో, నాకు నిద్ర పడతల్లా అసమాధానము. ఈ అసమాధానం బట్టే నా జీవితంలో అనారోగ్యం వచ్చేస్తుందేమో. బిడ్డలు గ్రహించండి, సైతానుడు దొంగిలిచ్చేస్తాడు దేవుని యొక్క శాంతి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటాడు దేవుడు. దానిని టేక్ ఓవర్ చేయటానికి, దానిని దొంగిలించడానికి సైతానుడు
కంకణం కట్టుకునేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్తలో మనం చూస్తాం 5వ అధ్యాయం 9వ వచనం ఏమంటది? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని. అన్ప్లెజెంట్గా ఉండకూడదు ప్రియమైన వారు. నీ ముఖంలో ఆ కఠినత్వం కనపడకూడదు, ప్లజెంట్నెస్ కనపడాలి. నవ్వు ఉండదు కొంతమందిలో, నవ్వు అనేటువంటిది ఉండదు, యారగెన్స్ కనపడుతుంది, గర్వం అనేటువంటిది కనపడుతుంది. కుటుంబంలో గృహంలోకి ఎవరిని వచ్చి రాగానే వచ్చావా ఏంటి అన్నానికి ఏమనిపిస్తుంది వాళ్ళకి? వీడి ఇంట్లో రావడం ఎందుకు రా బాబు, వీడేం పెడతాడు మనకి, వీడి దగ్గరికి వస్తే ఎంత రాకపోతే ఎంత, ఇంట్లో ఉంటే సద్దానం అన్నది వీడి దగ్గరికి ఎందుకురా అనిపిస్తుంది. యారగెన్స్ స్వభావము, రెక్లెస్నెస్ అనేటువంటిది, కఠినంగా కనపడేటువంటి స్వభావం మన జీవితంలో ఉండకూడదు. క్రీస్తు యొక్క లక్షణాలు అలాంటిది కాదు, క్రీస్తు యొక్క స్వభావం అలాంటిది కాదు, క్రీస్తు యొక్క ముఖం అలాంటిది కాదు. ప్రేమ, దయ కారుతూ ఉండేటువంటిది, సమాధానం కారుతూ ఉండేటువంటిది, రిసీవ్ చేసినటువంటి నేచర్ కనపడేది క్రీస్తులో, స్వీకరించేటువంటి స్వభావం కనపడేది క్రీస్తులో. దేవుని బిడ్డలుగా చెప్పుకునేటువంటి మన జీవితంలో ఆ యొక్క ముఖంలో కొన్నిసార్లు మనం చేసుకునేటువంటి వాటిని బట్టి శాంతి వెళ్ళిపోతూ ఉంటుంది, సమాధానం వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుని యొక్క బిడ్డలుగా ప్రియబట్టి వాళ్ళరా సంతోషం కనపడాలి, సమాధానం కనపడాలి, ఆనందం కనపడాలి. నీ హృదయంలో, నీ మనసులో, నీ ముఖంలో, నీ కవళికలు అది కనపడాలి. ఒకవేళ నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే దేవుని యొక్క ప్రేమను నువ్వు చూపించేటువంటి రీతిలో నువ్వు కనపడాలి. నువ్వు సమాధానాన్ని దొంగిలించేటువంటి వారిగా మనం ఉండకూడదు. ఇతరులతో పోట్లాడేటువంటి అన్ప్లెజెంట్ నేచర్ మన జీవితంలో కనపడకూడదు. ప్రియమైన వారా, మనకు శత్రులు సైతానుడు తప్పితే ఈ లోకంలో ఎవ్వరు ఉండకూడదు. ఎవ్వరు కూడా శత్రువులు ఉండకూడదు. ఎవరైనా నువ్వు ప్రేమించేటటువంటి వాడుగా నువ్వు సంతోషించే వారితో సంతోషించాలి, దుఃఖపడేటటువంటి వారితో దుఃఖపడాలి. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలుగా సమాధానాన్ని మనము కల్టివేట్ చేయాలి, సమాధానాన్ని మనము పోషించేటట్టు వారిగా. ఒకరి గురించి ఒకడు చెడుగా చెప్తున్నప్పుడు సమాధానం వెళ్ళిపోతూ ఉంటుంది, గాసిప్ చేస్తున్నప్పుడు ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు సీక్రెట్స్ చెప్తారు ఒకరి గురించి. ఏదైనా బాధలో ఇలా చెప్పింది అనుకో, ఇలా చెప్పాడు అనుకో, దాన్ని 10 మంది చెప్పేస్తూ ఉంటారు సీక్రెట్స్. నా హృదయంలో ఇది బాధ, మా అత్తగారు ఇలా ఉందండి, మా అత్తగారు ఇలా సమస్య అండి, మా మామగారు ఇలాగండి అని ఎవరు చెప్పారనుకోండి, వాళ్ళ మామగారు అట్టంట, వాళ్ళ అత్తగారు ఇట్టంట, వాళ్ళ ఆయన ఇట్టంట. ఒకటి వాళ్ళు చెప్పింది ఒకటి, వీళ్ళు యాడ్ చేసేది 20 యాడ్ చేస్తారు. ఉండదు, మొత్తం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. క్రైస్తవులు ఎటువంటి వారికి ఆ నేచర్ ఉండకూడదు ప్రియమెట్టి వాళ్ళారా. గాసిప్ అనేటువంటిది కానీ, సీక్రెట్స్ బయట పెట్టేటట్టు వారు కానీ, అలాగనే స్నేహితుల మధ్య కొన్నిసార్లు వారికి ఉండేటువంటి స్నేహాన్ని పాడు చేయటువంటి రీతిలో కొంతమంది 2-3 కలిసి ఉన్నారా, వారిని ఎప్పుడూ డిస్ట్రాయ్ చేయాలి, వారి స్నేహం అనేటువంటిది చూస్తారు. అప్పుడు వరకు 4 ఉంటారు. ఈవి ఏదో చేసిందో లేకపోతే ఇతను ఏదో చేశాడు అనే రీతిలో కొద్దిగా గద్దించినా మళ్ళిచ్చినా నన్నే గద్దిస్తారా, వాళ్ళ సంగతి చూస్తాను. వాళ్ళందరూ ఏకమైపోయారు, నన్ను ఒక్కటే చేశారు, లేకపోతే మా ఇద్దరినే చేశారు, వాళ్ళ సంగతి నేను చూస్తాను. స్నేహాన్ని పాడు చేసేటట్టు వారికి కనపడుతూ ఉంటారు. వారి మధ్య స్నేహము, సంతోషం ఉండటం వారికి ఇష్టం ఉండదు. చెడ్డ విషయాలు, చేదు విషయాలు చెప్పేటట్టు వారుగా ఉంటారు. విడిపోయేటువంటి రీతిలో సమాధానాన్ని దొంగిలించేటట్టు వారుగా కనపడుతూ ఉంటారు. మనసులు పాడు చేసేటువంటి రీతిలో కనపడుతూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియమెట్టి వాళ్ళారా, నీకు శత్రువు అనేటువంటి వాడు ఉండకూడదు, సైతానుడు తప్ప వేరే వాడు ఉండకూడదు. సమాధానంగా ఉండు. ఆ వ్యక్తి విషయంలో, ఆ కుటుంబ విషయంలో నీకు ఏదైనా అసమాధానం ఉందా, దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకో, ఒకసారి మాట్లాడుకో, అంతే. రాసుకొని పూసుకోవాల్సిన తర్వాత నువ్వు రాసుకొని పూసుకుంటే నీకు సమస్య వస్తుందా, జాగ్రత్తగా ఉండు, అంతే. నీ హృదయంలో యు కీప్ ద పీస్. దేవుని దృష్టిలో నువ్వు ఆ పీస్ అనేటువంటిది, సమాధానం అనేటువంటిది నువ్వు కాచుకునేటట్టు వాడవుగా నువ్వు. తర్వాత మనం చూసేటైతే దేవుని యొక్క వాక్యంలో లాస్ట్ పాయింట్ చెప్పి ముగిస్తాను. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా మనము ఎంచుకోవాలి. ఫిలిప్పీలకు రాసేటటువంటి పత్రిక 2వ అధ్యాయము చదవండి ఒకసారి, 3-4 వచనాలు. ఫిలిప్పీలకు రాసేటటువంటి పత్రిక ఒకరికంటే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా
చూడవలను. ఏం చేయాలంటే ఇక్కడ ఒకరినొకడు తనకంటే యోగ్యుడిగా మనము ఎంచుకోవాలి, యోగ్యులుగా ఎంచుకోవాలి. ప్రియమైన యోగ్యత అనేటువంటిది చాలా యోగ్యులుగా గ్రేట్. అతన్ని ఎప్పుడైతే నువ్వు అతను యోగ్యుడిగా ఎంచుకో, అతని విషయంలో నువ్వు డిగ్రేడ్ చేస్తావు. నువ్వు డిగ్రేడ్ చేస్తున్నావా అంటే నీలో అర్థమవుతుంది ఏంటంటే, జనాల్లో మనం చూస్తే రకరకాలు అనుకుంటారు మనుషులు. వాళ్ళలో మనం చూసినట్టయితే చాలామంది కనపడేటువంటిది ఏంటంటే, ప్రజలందరూ కూడా మనం ఒక విధంగా డివైడ్ చేసినట్లయితే స్వార్థము నిస్వార్థం అనేటువంటిది కనపడుతుంది జనాల్లో. స్వార్థం ఉండేటువంటి గుంపు ఒకటి ఉంటుంది, నిస్వార్థం అనేటువంటి గుంపు కనపడుతుంది. వేరే వేరే కోణాలు ఉన్నా సరే ఈ విషయాల్లో స్వార్థం కనపడుతుంది కొంతమంది, చాలామందికి నిస్వార్థం అనేటువంటిది కనపడుతుంది. ఈ దినాల్లో మనం చూస్తే స్వార్థపరులు ఎక్కువగా ఉంటారు, నిస్వార్థపరులు తక్కువగా ఉంటారు. నిస్వార్థపరులు ఏంటంటే వాళ్ళలో దయ కనపడుతుంది, వారిలో కంపాషన్ కనపడుతుంది. ఆ దయ, ఇతరుల గురించి పట్టించుకునేటువంటి తత్వం వారిలో కనపడుతుంది, ఇతరుల గురించేటువంటి ఆలోచన కనపడుతూ ఉంటుంది. సెల్ఫిష్ నేచర్ అనేటువంటి స్వార్థపూరితులు ఏం చేస్తారు, నేను, మా ఆవిడి, మా అబ్బాయి, మా కొడుకు, మా కుమార్తె, మేము, మాది, తర్వాత నెక్స్ట్ ఇంకో సర్కిల్ కాదు అది, మా బావమరిది, మా బావగారు, మా వదిన గారు, మా తల్లిదండ్రులు, నెక్స్ట్ స్టెప్ అలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సెల్ఫిష్ అనేటువంటిది అందరిలో కనపడుతుంది. బట్ ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క బిడ్డలుగా మన జీవితంలో స్వార్థం అనేటువంటిది కనపడుతుంది. మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, మనం ఇతరులు పట్టించుకునేటువంటి సెల్ఫిష్ లేనటువంటి నిస్వార్థపరులుగా మనము యేసు ప్రభువులో ఉన్నటువంటిది అదే. ఆయనలో స్వార్థం లేదు. ఆయన స్వార్థం ఉన్నట్లయితే ఆయన మహిమను వదిలిపెట్టేవారు కాదు, ఆయన స్వార్థం ఉన్నట్లయితే ఆయన ఘనత వదిలేవారు కాదు, ఆయన స్వార్థం ఉన్నట్లయితే పరలోకాన్ని వదిలేటవారు కాదు. ఆయనలో ఏ స్వార్థం అనేటువంటిది లేదు. ప్రజల కొరకైనటువంటి నిస్వార్థముగా యేసు ప్రభువారు దేవుని కుమారుడుగా యేసుగా ఈ లోకానికి ఆయన వచ్చినారు. కాబట్టి ఆయన వలే ఆ ప్రేమ చూపించేటట్టు వారిగా ప్రియమటి వల్లరా మనం దేవుని యొక్క వాక్యంలో అబ్రహాము లోతు విషయాల్లో మనం చూస్తాం. అబ్రహాము లోతు బాగా కలిసినటువంటి వారిగా ఉన్నారు, చక్కగా ఎదిగినటువంటి వారిగా ఉన్నారు. వారి మధ్య తారతమ్యాలు, వాళ్ళ యొక్క పనివారిలో తారతమ్యాలు వచ్చినాయి, ఆ డిస్టర్బెన్సెస్ అనేటువంటిది వచ్చినాయి. అప్పుడు అబ్రహాము చేసేటువంటిది ఏంటి, స్వార్థం చూసినాడు అబ్రహాము. నేనట్టు గ్రీన్గా ఉన్నటువంటి ప్లేస్కి వెళ్తాను, నువ్వు ఇటు ఉన్న డ్రై ల్యాండ్లోకి నువ్వు వెళ్ళిపో అనేటువంటిది ఏమన్నా అన్నాడా? ఏమన్నాడు అబ్రహాం? చూజ్ యువర్ సెల్ఫ్ మ్యాన్. దయచేసి నన్ను విడిచి నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళినట్లా కుడి తట్టుకు వెళ్తాను, కుడి తట్టుకు వెళ్ళినట్లయితే ఎడమ తట్టుకు వెళతాను, నీ ఇష్టం, నువ్వేది కావాలంటుంది. అప్పుడు లోతు ఏం చేశాడు, అంతటినే చూసి తోట వలే ఉంది, అక్కడ చక్కగా అందంగా గ్రీనరీగా ఉంది. లోతు అది చూసుకునేటట్టు వాడుకున్నాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు, నీ ఇష్టం మ్యాన్, నీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకో. స్వార్థం అనేటువంటిది అబ్రహాంలో లేదు, నిస్వార్థం అనేటువంటిది అబ్రహాంలో ఉన్నది. దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమటి వాళ్ళారా అతనిని యోగ్యనిగా, అతనికి మంచి జరగాలి, అతనికి ఉపయోగపడాలనేటువంటి రీతిలో మనము ఉండాలి. కాబట్టి ఉదయ కాలశంలో టైం అయిపోయింది, ముగిస్తున్నాను. ప్రియమటి వాళ్ళారా దేవుని యొక్క బిడ్డలుగా ప్రభువారు చెప్పేటువంటిది ఏంటంటే, ఆయన లేవి కాండను మొదటగా మనం చూసాం. ఎక్కడ చూసాం మనం? లేవి కాండం 11వ అధ్యాయంలో చూసినాం. ఏం కనపడింది అక్కడ? నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి. నేను పరిశుద్ధును, మీరును పరిశుద్ధులుగా. మనం పరిశుద్ధులుగా ఉండాలంటే మనలో పాపం అనేటువంటిది, మనలో పాపం అనేటువంటిది ఏంటంటే దొంగతనము, వ్యభిచారము, జారత్వము, మోసం ఇలాంటివే కాదు. ఈ కోణాల్లో మనలో ఇంకనూ ప్రియమటి వాళ్ళ మన జీవితంలో ఆ సెల్ఫిష్ స్వార్థం అనేటువంటిది కనపడుతుందా? ఇంకనూ ఇతరులేటటువంటి వారిని డిగ్రేడ్ చేసేటటువంటి వారిగా కనపడుతున్నామా? అలాగనే యోగ్యులుగా మనం ఎంచుకుంటున్నామా? సమాధానం పరిచేటటువంటి వారిగా ఉంటున్నామా? సమాధానాన్ని మనం ఇతరులలో ఇచ్చేవారిగా మనం కనపడుతున్నామా? ఇతరులు విడిపోవడానికి కారణంగా మనం ఉంటున్నామా? ఇతరుల గురించి చెడు చెప్పేటటువంటి వారిగా మనం ఉంటున్నామా? వారి మనసులో మనం పోడజేటటువంటి వారిగా ఉంటున్నామా? ఇతరుల గురించి గాసిప్ చేసి వారిలో ఉన్నటువంటి శాంతిని మనం తొలగించేటటువంటి వారిగా మనం కనబడుతున్నామా? ఈ కోణాల్లో మనం ఉన్నట్లయితే
ప్రిమిట్ వల్ల ఇప్పుడు మనం చదువుకున్నటువంటి రీతిలో లోబడేటువంటి మనసు మనలో లేకపోయినట్లయితే, అలాగనే అందరినీ మనం సమానముగా చక్కగా ప్రేమించేటువంటి ఆ మనసు మనలో లేకపోయినట్లయితే, దేవుని యొక్క బిడ్డలుగా ఒకరి భారాలు ఒకరు మనము పెంచుకునేటువంటి పోషించుకునేటి వాళ్ళ బరువు మనం కూడా మోసేటువంటి వారిగా మనం ఉండాలని దేవునికి వాక్యం చెబుతుంది. ఆ కోణంలో మనం లేకపోయినట్లయితే ప్రిమిట్ వల్ల మనము సమాధానాన్ని దొంగిలించేటువంటి వారిగా ఉంటున్నామా, లేదంటే పీస్ మేకర్స్గా మనం ఉంటున్నామా? ఇవి మన జీవితంలో కనబడుతున్నట్లయితే వీటిని మనం మన హృదయాల్లో మనం పరీక్ష చేసుకోవాలి. ఎక్కడ అసమాధానాన్ని ఇస్తున్నాం, ఎక్కడ చెడు అనేటువంటిది చెప్పి వారి మధ్య ఉన్నటువంటి సమాధానాన్ని దొంగిలిస్తున్నావు, స్వార్థంతోనూ ఉంటున్నావా? దేవుని యొక్క బిడ్డగా ఉంటూ కూడా కనపడినటువంటి రీతిలో నువ్వు అడుగులు వేస్తున్నావా? ఇవి కూడా దేవుని దృష్టిలో పాపములే. ఇవి కూడా దేవుడు చెప్తున్నాడు ఇదే కాలశంలో. వీటి విషయాల్లో మనం సరి చేసుకోవాలి. ప్రేమ లేదా గాసిప్స్ నీ హృదయంలో ఉన్నదా? ఇతరులు చక్కగా ఉంటున్నప్పుడు వారిని చూసి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావా? ఇతరుల భారాలను మొయ్యలేనటువంటి స్థితిలో నువ్వు వాళ్ళ బాధలు పడతారు అనేటువంటి రీతిలో ఉంటున్నావా? అలాగనే దేవుని యొక్క మాట చెప్తున్నప్పుడు ఇంకా నువ్వు విధేయత చూపించినటువంటి వాడిగా ఉంటున్నావా? విధేయత అనేటువంటిది చాలా ముఖ్యం ప్రిమిట్ వాళ్ళరా. అవిధేయుడుగా ఉన్నట్లయితే అది భయంకరటువంటి పాపం అని దేవుని వాక్యంలో చూసినాం. కాబట్టి నీలో విధేయత ఉందా? లోబడేటువంటి మనసు ఉందా? ఆ తగ్గింపు అనేటువంటిది కనబడుతుందా? భారాలు మోసేటటువంటి వారిగా, ప్రేమించేవారిగా, సమాధానపరిచేవారిగా, ఇతరులను ఎంకరేజ్ చేసేటటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క బిడ్డలుగా ఇతరుల కొరకు మనం బ్రతకాలి. దేవుని యొక్క రాజ్యాన్ని ఆ రీతిగానే కట్టబడుతుంది. ప్రేమే అన్నిటికంటే గొప్పది. యేసు యొక్క ప్రేమను ఇతరులు చూపించినట్లయితే వారు దేవుని వైపు తిరుగుతారు. ఆ రీతిగా దేవుని రాజ్యం కట్టబడుతుంది. కాబట్టి ఇది కాలశంలో ఒక్కసారి మనందరం కూడా మన జీవితాల్లో ఏ కోణంలో ఎక్కడ నువ్వు జారిపోయినావో, ఎక్కడ పడిపోయినావో, ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నావో ఒక చిన్న ప్రార్థన నువ్వు చేసుకుని ప్రభు యొక్క బలలో మనం పాల్పంచుకుంటున్నాం. కాబట్టి నువ్వు సరి చేసుకోవాల్సినవి ఉన్నట్లయితే సరి చేసుకో. ఒకసారి నీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పు. విన్నటువంటి వాక్య ప్రకారము నీలో స్వార్థం కనపడుతుందా? నీ భారాన్ని నాదే నేను మోసుకోలేకపోతున్న రీతిలో ఉంటున్నావా? ఇతరులు భారాలు మోసుకునేటువంటి వారిని దేవుని వైపు త్రిప్పేవారిగా ఉంటున్నావా? సర్వశక్తిమంతుడా గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది కలశంలో మీ మాటలకే నీకు వందనాలు ప్రభా. మారు మనసు పొందినప్పుడు పెద్ద పాపాలుగా అనుకునేటువంటి వాటిలోంచి మేము బయటకు వస్తాం. కానీ ప్రభా, మారు మనసు పొందిన తర్వాత మాలో ఉన్నటువంటి లోపాలు అనేకమైనటువంటి బయటపడుతూ ఉంటున్నాయి. ప్రభా, ప్రేమ లేనటువంటి విధానం, ఆ యొక్క ఇతరులకి ఉన్నటువంటి శాంతిని పోగొట్టేటువంటి విధానం, లోబడినటువంటి విధానం, ఇతరుల యొక్క సమస్యలను పట్టించుకునేటువంటి విధానం మాలో క్రైస్తవులుగా కనపడుతుంది. వీటన్నిటి కూడా మేము సరి చేసుకుని ప్రభా, నీ బిడ్డలుగా నీ మార్గంలో నీ కొరకు బ్రతికేవారుగా చేయండి. అది పెద్దదైనా చిన్నదైనా పాపమే. ప్రభా, మేము సరి చేసుకోవాలని మీరు కోరుకుంటున్నారు. ఇదే కలశంలో ఆ రీతిగా వీటన్నిటి కూడా మేము సరి చేసుకుని నీ బలలో మేము ప్రవేశించడానికి మీరుగా సహాయం చేయమని యేసుక్రీస్తుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.